యేసుప్రభు నామములో ఈ సాయంకాల సమయంలో ఈ కోడికలో పాల్గొని మీ అందరికీ పేరు పేరాల్సిన నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవునికి నేను ఎంత వందనస్తుంది. మరి యూఎస్ఏలో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా నా వందన తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటి యూఎస్ రావడానికి నాకు ఇన్విటేషన్ ఇచ్చినారు యూఎస్ఎఫ్ నుంచి. జాషువాకు, సుధాకర్కు, కమిటీలో ఉన్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను జాషువాను పరిచయం లేకపోయినా, సుధాకర్ను నేను పరిచయం లేకపోయినా, మరి కనుక లాంటి చెప్పినప్పుడు దేవుని ప్రేమను బట్టి నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. మనం చేసేది చాలా చిన్నదిగా కనబడుతుంది, కానీ దేవుడు దాన్ని బహుగా దీవిస్తాడు అనడానికి ఈ చిన్న నిదర్శనం. ఇశ్రాయేలు దేశం చిన్నది. ఒక చిన్న మాట చెప్పింది నయమాను భార్యకి, ప్రవక్త దగ్గర నా ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నానని. నయమాను భార్య ఆ మాట విని నయమానుకు చెప్పడం, నయమాను సిరియా రాజుకు చెప్పడం, సిరియా రాజు ఉత్తరం ఇశ్రాయేలు రాజుకు రాయడం, అక్కడి నుంచి విషయం ఎలీషా దగ్గరికి రావడం, ఇవన్నీ క్రమేణా జరిగిపోయి నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. కృపతో బాగు చేయబడ్డాడు. సిరియా దేశానికి సువార్త వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. పిల్లరా, ఈ చిన్నదే మనం అనుకుంటాం కదా, ఇంచుమించు ఆ ఒక్క ఇన్విటేషన్ దేవుని బట్టి యూఎస్ఏ నుంచి నాకు రావడానికి ప్రభు కృప చూపించాడు. ఇప్పుడు యుఎస్లో 28 స్టేట్స్లో దేవుని పని చేయడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. ప్రభువుకే ఘనత, కీర్తి, మహిమ చెల్లిస్తున్నాను. అది నేను ఎప్పుడు దేవునికి యూఎస్ఎఫ్లో ఉన్న బిడ్డలకి నేను రుణపడి ఉంటాను. కొత్త పాట పాడుతున్నాం. లిరిక్ కనపడదు కాబట్టి నేను దేవుని చూస్తుంటా, మీరు నన్ను చూస్తున్నాను. నీకు చేసేది అంతే కదా. కనబడితేనే పాడటం అంత మాత్రం ఉంది మన తెలుగు వాళ్ళ. ఒకవేళ ఇబ్బంది ఉంటుంది కాబట్టి లిరిక్ కనపడకపోతే పాడడం కష్టమే. థ్యాంక్ యూ. రెండోసారి పాడడానికి ప్రయత్నం చేద్దాం. నా కలవరములన్నీ కన్ను మరుగు చేసినావు, నా కన్నీళ్ళు నీ బుద్ధిలో దాచి కవిలలో వ్రాసినావు. నా కలవరములన్నీ కన్ను మరుగు చేసినావు, నా కన్నీళ్ళు నీ బుద్ధిలో దాచి కవిలలో వ్రాసినావు. నా ప్రాణాన్ని నీ జీవమూటలో కట్టినావ యేసయ్య బహు ప్రేమతో. నా ప్రాణాన్ని నీ జీవమూటలో కట్టినావ యేసయ్య బహు ప్రేమతో.
ప్రాణాన్ని నీ జీవపు ఊటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో. నా ప్రాణాన్ని నీ జీవపు ఊటలో కట్టినావా యేసయ్య. నా కలవరములన్నీ కన్ను మరుగు చేసినావు. నా కన్నులు గుడిలో దాచి కవిలలో వ్రాసినావు. బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు. జీవిత కాలమంతా నాకు కీడే. బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు. జీవిత కాలమంతా నాకు కీడే. నా ప్రాణాన్ని నీ జీవపు కట్టినావా యేసయ్య బహు ప్రేమతో. నా ప్రాణాన్ని నీ జీవపు ఊటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో. నా కలవరములన్నీ కన్ను మరుగు చేసినావు. నా కన్నీళ్ళు నీ బుద్ధిలో దాచి కవిలలో వ్రాసినావు. నా కన్నీళ్ళు నీ బుద్ధిలో దాచి కవిలలో వ్రాసినావు. పిల్లరా, అన్న నాన్న గొప్ప పరీక్ష పెట్టే జాషువా అన్న. ఈరోజు నా వాయిస్ అంత వినపడాలని. అయితే నేను మైక్లో మాట్లాడినంత వాయిస్ వస్తుందో, మైక్ లేకపోయినప్పుడు ఎంత వాయిస్ వస్తుంది. ప్రారంభంలో ఇప్పుడు ప్రభు వీటన్నిటిని ఇచ్చారు, అందుకే నేను ప్రభు సూచిస్తున్నాను. ప్రారంభంలో పరిచయంలో వచ్చినప్పుడు ఇవేమీ లేవు కాబట్టి ప్రభు మరి అప్పటి నుంచి తన కృపతో పనిచేయించాడు. థ్యాంక్ యూ అన్న జాషువా. ఇంకొక చిన్న మాట, ఒక చిన్న లెటర్ ఎంత పనిచేస్తుంది. నేను వీడియో మెసేజెస్ అంటే ఏంటో నాకు తెలియదు. నేను సేవలో ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ సేవలో క్యాసెట్స్ ఉండేవి, తర్వాత సిరీస్లోకి వచ్చినాయి. ఇప్పటికి కూడా హోలీ మినిస్ట్రీస్ వెబ్సైట్లోకి మీరు వెళ్తే వీడియోస్ సిరీస్ కానీ అటువంటి ఏం లేవు. అది తప్ప గొప్ప అని నేనేమి దాని గురించి చెప్పడానికి జాషువా నాకు ఈ టైం లేదు. దేవుని వాక్యం చెప్పడానికి ఇచ్చారు కాబట్టి అదే చెప్తాను నేను. ఫస్ట్ వీడియో మెసేజెస్ యూసీఎఫ్ నుంచే అవి అప్లోడ్ చేస్తారని కూడా నాకు తెలియదు. మామూలుగా నా దూరంలో ప్రభు నాకు ఇచ్చిన నడిపింపు చొప్పున 2012 జూలై 8వ తారీఖున మొట్టమొదటిసారి ప్రభు పేరిట ఈ స్థలంలో నిలబడడానికి, అప్పుడు వేరే చర్చిలో నిలబడడానికి ప్రభు సహాయం చేశారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే అసలు దేవుని ఫోటోని ప్రపంచానికి చూపించింది యూసీఎఫ్. ఎక్కడో ఆంధ్రాలో గ్రామాల్లో ఉండేవాడిని నేను. ఆంటీ కనపల్లాంటి ఇండియాలో గుంటూరులో మీటింగ్ అటెండ్ అవ్వడం, ఆంటీ జాషువాతో మాట్లాడడం దేవుని యొక్క నిత్యమైన సంకల్పం. ఆయన ప్లాన్ ఎంత గొప్పదంటే, అన్నాడు వైఫ్ చిన్నప్పుడే నాకు పరిచయం, నా కుటుంబంతో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం నాకు తెలిసింది. సమస్తము దేవుడి చిత్తానుసారంగా ప్రభు నడిపించాడు. అందు వీటన్నిటిని బట్టి ప్రభు స్తోత్రం. మనం చేసేది కొంచెమే ఉంటుంది దేవుని నామంలో, అది ప్రపంచానికి దీవెనకరంగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అందుకని మాట చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం, వాక్యంలోకి వెళ్దాం. దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరొకసారి యూసీఎఫ్లో మీ నామం వరకు నీ వాక్యం పంచుకోవడానికి అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు, అందుకే నీకు వందనాలు ప్రభువా. ఎండవేళ మమ్రే దగ్గర అబ్రాహాముతో మాట్లాడి దేవ గొప్ప ప్రార్థనలను ఆయనకి ఇచ్చి సొదొమ కొరకు ప్రార్థన చేయవాడిగా మీరు చేశారు. చాలా విషయాలు మీరు అబ్రాహాముతో మాట్లాడినారు ఆ రోజు, అందుకే మేము స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా మాతో అలా మాట్లాడి మమ్మల్ని పట్టణాల కొరకు
నశించిపోయే ప్రజల కొరకు విజ్ఞాపన చేయవాడిగా మమ్మల్ని చేయండి. యూసెఫ్ మీద మీ ప్రార్థనలు ఉంచండి ప్రభువా. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీ బిడ్డలందరూ ప్రపంచమంతటి కొరకు ప్రార్థన చేయగలిగిన బిడ్డలుగా మీరు చేయండి. నాతో మాట్లాడు, మాతో మాట్లాడు. యేసు నామములో అడిగి పొందుకునే నా తండ్రి, ఆమేన్. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు దయచేసి ఒకసారి చదువుకుందామా? ఎవరైనా చదివి నాకు సహాయం చేయగలరా? 1 పేతురు 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. థ్యాంక్ యూ ఆంటీ. దైవజనుడైన పేతురు ఈ విషయాన్ని రాస్తున్నాడు. మన ప్రభువు పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. ఆయన జన్మలో, జీవితంలో, పరిచర్యలో, మరణంలో ఎక్కడ చూసినా ఒక విషయం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఆయన పరిశుద్ధమైన జీవితం విషయమే. మనం ఆయన దేవుడిగా కలిగి ఉండడం ఎంత భాగ్యం. ఒక చక్కని మాట వాక్యంలో మనకు ఉంటుంది, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఎదుర్కోలేని భాగ్యం ప్రభువు మనకి ఇచ్చారు. మనం ధన్యులు. చాలాసార్లు మన ధన్యత ఎంత గొప్పదో మనం గ్రహించుకోలేకపోతుంటాం. మన దేవుడు పరిశుద్ధుడు. పేతురు క్లియర్గా ఈ విషయం చెప్తూ, నేను పరిశుద్ధమైన ప్రకారము మీరు పరిశుద్ధులైనండి. పూర్వము మీ అజ్ఞాన భాషను అనుసరించి నడిచారు కదా, ఇక మీదకి మీరు అలా నడవద్దు అంటున్నాడు పేతురు. మన దేవుడు ఎంత పరిశుద్ధుడు. ఆయన తన ఎదుకు వచ్చిన ప్రజలకి ఎటువంటి పరిశుద్ధతను ఇస్తాడు ఆయన? దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, ఎటువంటి పరిశుద్ధత మనకు వాక్యంలో కనబడుతుందో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. వెళ్ళారా? అక్కడ ఒక మాట చాలా ఆశీర్వాదకరమైన మాట, సమస్త ప్రవర్తన యందు, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో ఆ పరిశుద్ధత మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనం కోరుకుంటుంది. ఈరోజు మన దేవుడు ఎంత పరిశుద్ధుడంటే ఎవ్వరూ కూడా ఆయనలో పాపం ఉన్నదని నిరూపించలేకపోయారు. రకరకాలైన విషయాలు మనం వింటాం, అవన్నీ మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మన ఇండియాలో చూసినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యేసు ప్రభు తక్కువ కులాల దేవుడు అనేటువంటి విషయం మనం వింటాం. సరే, అది మనకు అనవసరమైన సబ్జెక్టు. ఇలా యేసు ప్రభు గురించి రకరకాల విషయాలు మనం వింటాం. కానీ మన దేవుడు ఒక మంచి మాట చెప్పాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించడం. యోహాను సువార్త 8వ అధ్యాయం దేవుని వాక్యం నుంచి, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఎవరైనా ఒక చదివి సహాయం చేయగలరా? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తాడు? ఈ ప్రశ్నకి ఆయనలో ఎంతగా లోపాలు వెతుకుతున్నటువంటి యూదులకి ఏం చెప్పాలో ఆన్సర్ పాల్పొంది దినాలని. మనం ఆరాధించే దేవుల్లో పాపమే లేదు, మరి ఆయన ఆరాధిస్తున్నావా? ఆ విషయాన్ని ఒకసారి నేను చెక్ చేసుకోవాలి. ప్రియులారా, అంత పరిశుద్ధమైన దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో ఈ లోకానికి తెలియాలంటే నీవు ఆయనకి సమానమైన పరిశుద్ధత అంటాడు పౌలు. ఆ పరిశుద్ధతలో నీవు జీవించినప్పుడు మాత్రమే ప్రజలకి యేసు ప్రభు ఎటువంటి పరిశుద్ధమైన జీవితం చేశాడో ప్రజలకు తెలుస్తుంది. చూడండి, యేసు ప్రభు 33.5 ఏళ్ళు ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన
ఆహ్వానించబడింది, ఆయన సేవ దాహంతో ముగించబడింది. సేవ అనేది 2 రకాలైన సేవలు ఉంటాయి. ఒకటి ఇన్విటేషన్తో కూడిన సేవ, 2 ఇన్విటేషన్ లేని సేవ. ఇప్పుడు యేసు ప్రభు 3 సందర్భాల్లో ఆహ్వానం లేకుండా పనిచేశాడు. ఒకటి సమరయ స్త్రీని కలుసుకున్న విషయం, 2 బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయిన వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్ళడం, 3 గెరాసేను దేశంలో దెయ్యముల చేత బాధించబడి సంకెళ్ళలో ఉన్నటువంటి విషయం. ఈ 3 చోట్లకి యేసు ప్రభు ఇన్విటేషన్ లేకుండా వెళ్ళాడు. కొన్నిసార్లు ఇన్విటేషన్ ఉన్నా వెళ్ళాడు. ఇన్విటేషన్ లేని సేవ అది గొప్ప సేవ. పౌలు మాసిదోనియా దేశానికి వెళ్ళినప్పుడు దర్శనం కలిగి వెళ్ళాడు, కానీ ప్రత్యక్షంగా ఒక వ్యక్తి వచ్చి మేమే అన్ని విషయాలు సపోర్ట్ చేస్తాం, మీరు రండి చూసుకుంటామని పౌలు పిలవలేదు. ప్రియమైన స్నేహితులారా, యూరోప్లో పౌలు ఇన్విటేషన్ లేని పరిచయం స్టార్ట్ చేశాడు. యూరోప్ అంతా ఉద్యోగం వచ్చింది, యూరోప్ నుంచి ప్రపంచమంతా వచ్చింది ఉద్యోగం. బైబిల్లో ఇంత ఆహ్వానించబడిన తర్వాత వెళ్ళి సేవ చేయడం తప్పని కాదు, కానీ గొప్ప సేవ ఎవరు మనం ఆహ్వానించకుండా మనమే వెతుక్కుని వెళ్ళి అక్కడ పనిచేయడం. ఎగ్జాంపుల్ విలియం కేరీ గారు ఉన్నారు, ఎవరు పిలిచారు ఆయన్ని? ఎవరు పిల్లలు? ప్రభు ఆయన భారం పెట్టాడు, భారతీయ కొరకు పనిచేయాలనుకున్నాడు, వచ్చాడు. అటువంటి వాళ్ళకి వెనుకకి వెళ్ళడు. ఇప్పుడు నాలుగు వాళ్ళందరూ ఎగ్జాంపుల్ ఇంకొక సంగతి ఉంది, నేను ఆహ్వానం ఉంటేనే వెళ్తాను. ఆహ్వానం ఉన్నప్పుడు ఏమిటి? అన్నీ ఉంటాయి, ఇంకొద్ది ఏముంటుంది అన్నట్టు. నేను చాలాసార్లు సిగ్గుపడుతుంటాను, నేను చేసేది అసలు సేవ అనిపించదు. కొన్నిసార్లు యేసుప్రభు వెళ్ళి ఆ యాకోబు దగ్గర కూర్చొని సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు యాకోబు దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది రాలి, ఆయనకి ఒక్కనే వచ్చింది. మన వాళ్ళు ఎంతమంది వచ్చారో వచ్చినట్టుగా పోతుంటారు. ఆయన మీటింగ్కి ఒక్కనే వచ్చింది, కానీ ప్రవక్తగా సాక్షిగా తిరిగి వెళ్ళింది. మన ఆరాధనలో ఎన్ని బెంచీలు నింపేది, మన సభలో ఎన్ని వేల మంది వచ్చారు. కెమెరా అటు తిప్పి ఇటు తిప్పి ఉన్నవాళ్ళని 10 సార్లు చూపిస్తుంటాం. మనం ఎందుకు చేస్తామో ఈ విషయం తెలియదు. ఆడపడుతుంటే నేను చాలా అవసరమైనంత ఎవరు చూడాలండి, ఎవరికి అవసరం? ప్రభు చూస్తే సరిపదా? సేవకుడు ఎటు వెళ్తాడో సంఘం అంటే వెళ్తుంది. సంఘం ఎటు వెళ్తుందో లోకం కూడా ఎటు వెళ్తుంది. సేవకులను మేము బాగు చేయబడితే ప్రపంచం అంతా బాగు చేయబడుతుంది. దేవుని వాక్యం. పేతురు నిద్రపోయాడు చెరసాలలో, మిగతా వాళ్ళందరూ నిద్రపోయారు. పౌలు చెరసాలలో పాటలు పాడాడు, దొంగలందరూ పెట్టారు. ఒక్క వ్యక్తి పేర్కొంటే ఎంత పని జరుగుతుంది? ఒక సేవకుడు సరిగ్గుంటే ఎంతమందికి మంచి ఆత్మ సంబంధమైన మేలు జరుగుతుంది. యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడడానికి వెళ్ళాడు. ఆమెతో మాట్లాడాడు. ఆమె చాలా తెలివి కలిగిన స్త్రీ, కానీ పాపంలో చిక్కుపోయింది. ఎంత తెలివి కలిగిందంటే యేసు ప్రభువును చూచి గమనించి ఆయన యూదులని చెప్పేసినారు. యోహాను సువార్త 4:9 ఒకసారి చదువుతారా? 4:9. థ్యాంక్ యూ అమ్మా. యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్ళమని అడ్డడుగుతున్నా ఎందుకు? యేసు ప్రభు యూదుడు, ఆమె సమరయ స్త్రీ. యూదులు సమరయులతో సామర్థ్యం. మరి యేసు ప్రభు యూదుడని ఇంట్రడ్యూస్ చేసుకోలేదు రావడంతో యేసు ప్రభు చూసి యూదుడని చెప్పేసింది ఆమె. వాళ్ళు సహవాసం చేయలేదు. అంతకుముందు ఎప్పుడు యేసు ప్రభు ఆ మార్గాన్ని ప్రయాణించేయాలి. 4:4 ఉంది చూడండి. యోహాను సువార్త 4:4. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. స్నేహితులారా, మీరు వింటున్నారు కదా వాక్యం. ఆ ఒక్క ఆత్మను పట్టుకోవడానికి యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. మంచినీళ్ళు, దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు. అంటే నీళ్ళు దాహం అవుతుంది. ఆయన శిష్యులు ఆహారం తీసుకోవడానికి పట్టణంలోకి వెళ్ళారు. పిల్లరా, ఆహారం
నీళ్లు కొరతలో ఉన్నాడు, అలసిపోయాడు, కానీ వెళ్ళాడు. ఒక్క ఆత్మ రక్షించడం కొరకు ఆయన ఎంత కాస్ట్ పే చేశాడో చూడండి. ఆ ఒక్క వ్యక్తిని వెతికిన ప్రభు నిన్ను నన్ను కూడా అంతే వెతుకుతున్నాడే. ఆమె చెప్పట్లేదు, గట్టిగా చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నారు. హల్లెలూయా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళకూడదు కానీ వెళ్ళాడు, ఆకలిగా వెళ్ళాడు, దాహంగా వెళ్ళాడు, అలసిపోయి వెళ్ళాడు. ఆమెతో మాట్లాడుతూ యేసు ప్రభు క్లుప్తంగా చెప్తున్నాను, దాహానికి ఆ నీళ్ళు నాకు ఇవ్వమని అడిగింది ఆమె. ఆమె అక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాకోబు బావిలో నీళ్లు తాగుతుందంట ఆమె. చదువుకుందాం 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను. ఏ బావి అండి? యాకోబు బావి. థ్యాంక్ యూ అన్న. 12వ వచనం. తానును తన కుమారుడు పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని. థ్యాంక్ యూ అన్న. ఆ బావి యాకోబు త్రవ్వాడనే సంగతి ఆమెకు తెలుసు. తానును తన కుమారుడు త్రాగి మనకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు, అంటే క్లియర్గా ఆ బావి యాకోబు త్రవ్వాడని తెలుసు. ఆ బావి నీళ్లు ఆయన కుమారుడు కూడా త్రాగాడని తెలుసు. యాకోబు దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడు. పోరాడి గెలిచిన వారి బావుల్లో నీళ్లు తాగుతుంది, కానీ ఏమో పాపంతో రాజీ పడిపోయి జీవిస్తుంది. ఇంకొక ప్రాముఖ్యమైన మాట, ఆ బావి ఇంక దూరం అంట. 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను తప్పికొనుకున్నట్టును చేరుకున్నటకు ఇంత దూరం రాకుండానట్లు. థ్యాంక్ యూ అంటే ఆ బావి దూరం ఉంది. దూరమైన ఆ బావి నీళ్ళు తాగిపోయినామే. ఆ బావి లోతు 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. అంటే ఆమెకి ఆ బావి లోతైందని తెలుసు, ఆ బావి దూరం అని తెలుసు, కానీ ఆ బావి నీళ్ళు తాగింది. ఒకసారి ఒక సహోదరుడు నాకు చెప్పాడు, మా విలేజ్లో మీటింగ్ జరుగుతుందండి, నేను పోలేదన్నాడు. ఎందుకు పోలేదు బ్రదర్? వాళ్ళెవరు టీవీ స్పీకర్ కాదండి అన్నాడు. అంటే నేను అడిగాను, మీరు ఎవరు వాక్యం వింటుంటారండి అంటే, ఆయన ఖచ్చితంగా టీవీ స్పీకర్ అయితేనే వాక్యం వింటాడంట. ఖచ్చితంగా ఆత్మ వరాలన్నీ ఉన్నాయని తెలిస్తేనే వాక్యం వింటాడంట. కానీ సాయంకాలం చక్కగా 2 ప్లగ్గులు తీసుకుంటాడు. ఎవరు పడితే వాళ్ళ వాక్యం వినడం, బయోమెట్ర ముందే చూస్తుంటాడు. ఆ రివ్యూస్ అంటే అవన్నీ చూసి అన్నీ కరెక్ట్ ఉంటే అప్పుడు పోతాడు, కానీ సాయంకాలం అంత తీసుకుంటాడు. ఏ ఉపయోగం? నువ్వు ఎన్ని తెలుసుకోవడం వల్ల? బావి లోతైనది, బావి దూరమైంది, కానీ ఆ బావి నీళ్ళు అంతా ఉంది. పోరాడి గెలిచిన వారి బావుల్లో నీళ్లు తాగి పాపంతో రాజీ పడిపోయి పాపంతో రాజీ పడిపోయిన ఒక వ్యక్తిని కలుసుకోవడానికి ప్రభు వెళ్ళాడు. నీకు నాకు వాక్యం తక్కువేం లేదండి. సమర స్త్రీ కంటే మన సేవకుల గురించి చాలా ఎక్కువ తెలిసినాడు, బావుల గురించి బాగా తెలిసినాడు. అసలు సబ్జెక్ట్ తీయగానే ప్రసంగం మొత్తం చెప్పగలిగినంత ఉంది మనకి, కాకపోతే మారు మనసు లేదు. నా ప్రియమైన స్నేహితులారా, ప్రభు ఈ రాత్రి నీ రక్షణ విషయమే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎవరినో చూడద్దు, నీ ఆత్మరక్షణ విషయమై నువ్వు ఆలోచించవలసిన రాత్రి. రేపటి దినం మంది కాదని బైబిల్ చెప్తుంది. రక్షణ ఈ దినమే. పిల్లరా, ఆమెతో ఆమె ఆ నీళ్లు కావాలన్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ భర్త తీసుకురాపో. ఆమె చెప్పింది, నాకు పెళ్ళిట్లేదయ్యా, భర్త లేదు. ఇప్పుడు నీకు 5 పెళ్ళిపెట్టుండ్రి, ఇప్పుడున్న వాడిని వాడు కాదు. చూడండి ఆమె ఘోరమైన దుష్టత్వం ఎంత గొప్పదో. పరిశుద్ధత విలువ ఆమెకు తెలియదు. జీవితం అంతా కూడా నష్టపరుచుకుంది. చాలా విషయాలు ఆమెకు తెలుసు. ఆమెకున్న బిబ్లికల్ నాలెడ్జ్ చాలా గొప్పది. 25వ వచనం చదివితే ఆమెకు బైబిల్ జ్ఞానం ఎంత ఉందో మనకు అర్థమైపోద్ది. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా. చూడండి, యేసు ప్రభు వస్తాడని ఆమెకు తెలుసు, వచ్చినప్పుడు సమస్తము బోధిస్తాడని తెలుసు.
యేసు ప్రభు శిష్యులు ఎప్పుడైనా గాస్పెల్ ఇచ్చారా? యేసు ప్రభుని ఎప్పుడైనా కలుసుకుందా అంటే అటువంటి ఆధారాలు ఏమి లేవు. మరి యేసు ప్రభు వస్తుందని ఆమెకు ఎట్లా తెలుసు? ఓన్లీ వన్ రీజన్, ఆమె ధర్మశాస్త్రం చదివి ఉండొచ్చు, అంతే. యేసు ప్రభు వస్తుందని ఆమెకు తెలుసుకున్నారా? కానీ ఆమె జీవితం మారలేదు. నీకు నాకు ఎన్ని విషయాలు తెలుసు అనేది కాదు ముఖ్యం, నీ హృదయంలో క్రీస్తు ప్రభువు చోటుందా? నీ హృదయంలో ప్రభు ఆశ్రయంగా ఉన్నాడా? నీవు ఆయన ఆశ్రయంగా చేసుకొని జీవిస్తున్నావా? ఈరోజు నీ గుండె చేయి పెట్టుకొని ప్రభు నా పాపాలను క్షమించాడు, రేపు నేను ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్తాను అనే నిరీక్షణ ప్రభు నీకు ఇచ్చాడా? నీకు నాకు ఎన్ని తెలిసినది కాదు ముఖ్యం, మన హృదయంలో ప్రభు చూపుతుందా లేదని ముఖ్యం. మెస్సియా వచ్చింది నాకు తెలుసని ఆమె చెప్పింది. ప్రభు నీ పెనిమిటిని తీసుకురావన్నప్పుడు ఆమె క్లియర్గా చెప్పింది, నాకు పెనిమిట్లేడని. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తే, ఆ సమరీ స్త్రీని ఇన్స్టాల్మెంట్లో దేవుడు ఆమె పాపం నుంచి విడిపించలా, ఒక్కసారి విడిపించాడు. ఏం సంగ్రహం చెప్పాడు? నిన్ను నన్ను ఇన్స్టాల్మెంట్లో విడిపించడు ఆయన, ఒక్కసారి విడిపిస్తాడు ఆయన. మీరు ఆలోచించండి, ఇంతమందితో పాపంతో పెనవేయబడిపోయిన ఈ జీవితం ఒక్క సెకండ్లో ఎలాగా బంధకాలను తెచ్చేస్తుంది. ప్రభు ఎలా తెచ్చేశాడు? నా ప్రియమైన స్నేహితులరా, యేసు ప్రభు ఆమెని ఎక్కడైతే పాపం చేసిందో, ఎక్కడైతే సాక్ష్యాన్ని పోగొట్టుకుందో, అక్కడే ఆమె సాక్షిగా పనిచేయించేటట్టు ప్రభు చేశాడు. ఎంత అద్భుతం స్నేహితులరా, ఎంత అద్భుతం అది! నీ జీవితంలో ఆయన నీకు ఇచ్చేటువంటి విడుదల ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఊహించలేవు, నువ్వు ఊహించలేవు. మన దేవుడు మనకు ఎటువంటి విడుదల ఇస్తాడంటే, ఒకసారి ఆయన మనం విడిపించిన తర్వాత ఇంక ఎప్పుడు మనం పాపం చేయమండి, అంతవరకు విడుదల ఇస్తాడు ఆయన. పేతురు అబద్ధం ఆడేవాడు, ప్రభు విడిపించాడు, ఇంకెప్పుడు అబద్ధం ఆడే స్టేజ్లో పేతురు లేడు. దావీదు మంచివాడు పాపం చేశాడు, ప్రభు విడిపించాడు. దావీదు కౌగిట్లో చక్కలేని చిన్నదాన్ని తీసుకొచ్చి పరుండు పెట్టిన దావీదు పాపం చేయలేదు. సమరీ స్త్రీ వల్ల అదే గ్రామంలో తిరిగింది, అదే ప్రజల మధ్య ఉంది, నో మిస్టేక్. ప్రభు నీకు నాకు అటువంటి విజయం ఇస్తాడు. ఆయన ఎటువంటి పరిస్థితులు అంటే, నీ జీవితంలో ఆ పాపం అనేటువంటి ఆనవాళ్ళు మరలా కనపడదు. సమరీ స్త్రీ ఆ గ్రామంలో సాక్షిగా పనిచేసింది. ఆమె రెండు విషయాలు చేసింది. ద ఫస్ట్, ఇంటికి వెళ్ళాలి. ప్రభువు దగ్గర నాకు పెళ్ళికి లేడని చెప్పిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళింది? గ్రామంలోకి వెళ్ళింది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? విడిపించబడితే పని చేయడానికి వెళ్తాం, విడుదల లేకపోతే మళ్ళీ బట్ట చెందిపోతాం. అంతే మన అడ్రస్ ఎక్కడైనా. మనం ఎక్కడికి ఎందుకు బాధపోతున్నాం అంటే మనం విడుదల మారు మనసు పొందిన వ్యక్తి దేవుని కొరకు పని చేయకుండా ఉండడండి. మర్చిపోతా విషయం, దేవుని కొరకు పని చేయకుండా ఉండలేడు వ్యక్తి. ప్రభు కనుక వ్యక్తిని పాపం నుంచి విడిపిస్తే కనుక యేసు ప్రభు ఆమెని గ్రామంలోకి వెళ్ళమని చెప్పలేదు, ఆమెను ఇంకెవరు బయట చేయలేదు. ఆమె ఇంకో పని చేసింది. యాక్చువల్గా కుండ తీసుకొని వచ్చింది, నీళ్లు తీసుకెళ్ళాలని వచ్చింది. నీళ్లు తీసుకెళ్ళి వెళ్ళిందా? నీళ్లు తీసుకుని వెళ్ళిందా? కుండలు పెట్టి వెళ్ళిందా? అసలు ఆ వాక్యం మర్చిపోయింది. అంటే ప్రభు నిన్ను నన్ను విడిపించిన తర్వాత నీ వ్యక్తిగతమైన పనులు చేయాలనే దాని మీద నుంచి నీ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతాయి. నేను చేయవలసిన పని వేరు ఉంది. నా ప్రియమైన స్నేహితులారా, ప్రభు ఆమెని క్రియలలో పరిశుద్ధతను ఇచ్చి ప్రభు ఆమెను విడిపించి అదే గ్రామంలో గొప్ప సాక్షిగా చేశాడు. నా సేవకు నేను ప్రభు పనికి వచ్చేటప్పుడు నేను ఎక్కడ పని చేయాలని ప్రభుని అడిగితే ప్రభు నాకు సమరీ స్త్రీ ద్వారా మాట్లాడాడు. నా సొంత ప్రజల మధ్య ఎక్కడైతే నేను సాక్ష్యాన్ని పోగొట్టుకున్నానో అక్కడ ప్రభు కొరకు నేను సాక్షిగా పనిచేయాలని ప్రభు చెప్పారు. అప్పుడు నేను ప్రభుని అడిగాను, ప్రవక్త స్వదేశంలో గంతం అందదు కదా, మరి నువ్వు నన్ను ఇక్కడ ఉండమంటే నేను ఎట్లా పని చేస్తాను? ఇప్పుడు వరకు పాపంలో జీవించాను, ఇక్కడ
ఇప్పుడు తెల్ల వస్త్రాలు వేసి వాక్యం చెప్తుంటే నీతి బోధన చేస్తే మా విలేజ్ వాళ్ళు నమ్ముతారా? ప్రభు అన్నాడు, నా ఎందుకు విశ్వాసం ఉంచు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఆ ఒక్క మాటను ఆధారం చేసుకుని నేను ఎక్కడైతే తప్పిపోయి దేవునామానికి వ్యతిరేకంగా జీవించానో అక్కడే వాక్యం పట్టుకొని ప్రకటించడం మొదలుపెట్టాను. అంటే ప్రభు మహిమకు చెప్తున్నా మీకు ఈ మాట. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక మీటింగ్ పెడతాం మేము ప్రభు నామంలో. 50 ఎకరాలు గ్రౌండ్లో పెడతామండి ఆ మీటింగ్. మీరు నమ్మగలరా? మీరు నమ్మగలరా? ఎక్కడైతే నేను దేవుని నామానికి వ్యతిరేకంగా జీవించాను అదే స్థలంలో కృప నన్ను అక్కడ పెట్టింది. ఆ కన్వెన్షన్కి అనేక దేశాల నుంచి ప్రభు ప్రపంచమంతా నుంచి ప్రజలు తీసుకొని వస్తాడు. మన ఏప్రిల్లో జరిగింది. 40 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ ఇన్వైట్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. రేపు కమింగ్ నెక్స్ట్ ఇయర్ 2000 ఏప్రిల్ 24th to 27th 50 కంట్రీస్ నుంచి ప్రజలు వస్తున్నారు. నిన్న ఆయన ఎలా విడిపిస్తాడంటే మామూలుగా విడిపించడానికి తన నామాన్ని నీ క్రియలలో ఎక్కడ పాపం లేకుండా చేసి ప్రభు నేను విడిపించడానికి వస్తాడు. ఆ వెళ్ళి చెప్తుంది గ్రామంలో, నా జీవితంలో నేను చేసినవని ఆయన చెప్పాడండి, మీరు కూడా రండి, మీకు కూడా చెప్తాడు. ఎవరు కూడా ఆమెతో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతకుముందు 12 గంటలకు ముందు యేసు ప్రభువును కలుసుకోవడానికి ముందు నువ్వు మాతో పాపం చేశావు కదా, మరి ఏంటి ఇప్పుడు అని ఎవరు కూడా ఆమెతో అపవిత్రమైన విషయాలు ఎవరు మాట్లాడినట్లు వాక్యం లేదు. నా ప్రియమైన వాళ్ళరా, నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు సాయంకాల సమయం. మనకు కూడా సమరీ స్త్రీకి ఇచ్చినటువంటి విడుదల నుంచి సమరీ స్త్రీని సాక్షిగా చేసినట్లు మనల్ని కూడా సాక్షిగా చేసి కృపను మన మీద నిలిపి నడిపించగలిగిన సమర్థుడు. ఆ గ్రామస్తులందరూ బయలుదేరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఆయన ఆ గ్రామంలోకి వెళ్ళి 2 రోజులు వారితో కూడా ఉన్నాడని వాక్యం చెబుతా ఉంది. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాల్లో ప్రజలను కూడా ఆయన దగ్గరికి తీసుకురాలేదండి. ఎప్పుడు తీసుకురాలేదు. వాళ్ళు వెళ్ళి రోగులు బాగు చేసినట్టుంది కానీ వాక్యం, స్వస్థతలు చేసి దయ్యాలు పట్టుకున్నట్టుంది కానీ సమరీ స్త్రీలాగా గ్రామాలను కదిలించి ప్రభు దగ్గరికి తెచ్చినట్టు. నీకు వరాలుంటే ప్రజలు స్వస్థపరచబడి బాగు చేయబడతారు. నువ్వు పాపముల నుంచి విడిపించబడితే గ్రామాలు పట్టణాలు ప్రభు దగ్గరికి వస్తాయి. ఇప్పుడు మీకు వరాలు కావాలా, పాపం నుంచి విడుదల కావాలా? ఏంటి సైలెంట్? యేసు ప్రభు శిష్యులకు వరాలు ఉన్నాయి, వాళ్ళు స్వస్థపరిచారు ప్రజల్ని, కానీ ప్రజల్ని ప్రభు దగ్గరికి తీసుకురాలి. ఈమె గ్రామంలో అనేకులు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది. బాగా నేను మర్చిపోద్దు, ప్రజలకు డబ్బుంది, ప్రజల దగ్గర పొజిషన్స్ ఉన్నాయి, ప్రజలకు పలుకుబడింది, ప్రజలకి కావలసినంత మెడిసిన్ వైద్యం ఉంది. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా కాదండి. అసలు భారతదేశంలో పేదవాళ్ళు ఎవరు? ఈ మధ్య నాకు ఒక ఆయన వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు. బ్రదర్ మీరు ఎక్కడుంటారని అడిగాను. నాకు ఇల్లు లేదు బ్రదర్, చెట్టు కింద ఉంటున్నాను అన్నాడు. కార్డు చూస్తే అదిరిపోయింది. కార్డు చూసి అదిరిపోయి మరి పెళ్ళి ఎక్కడ పెడుతున్నావు అంటే వేరే చోట పెడుతున్నాను అన్న, వేరే వాళ్ళ ప్లేస్ అడిగాను అన్నాడు. మంచిది అంటూ అసలు పెళ్ళికి ఖర్చులకి ఏమైనా ఉన్నాయంటే ఖర్చులు కొన్ని అంటావేంటి, మామూలుగా సూట్ కూడా కొట్టి అన్నాడు. మరి ఇల్లు లేదంటున్నావు, చెట్టు కింద అంటున్నావు, ఇదంటే ఆయన ఒక మాట చెప్పాడు. భారతదేశంలో పేదవాడు ఎవరంటే బ్రదర్ అన్నాడు. మనం ఏదో హెల్ప్ చేయాలనుకుంటుంటాం ప్రజలకి. నిజమైన హెల్ప్ ఏంటో తెలుసా? నీవు పాపం నుంచి, నిన్ను పాపం నుంచి విడిపించిన ప్రభువుని గురించి చెప్పటమే నిజమే. నాడు అది కనుక కరెక్ట్గా మనం చేయగలిగితే ప్రజలు ఖచ్చితంగా మేలుకుంటారు. వాళ్ళు పాపం నుంచి విడిపించబడితే వాళ్ళు అన్ని విషయాల్లో పైకి వస్తారంటే సువార్త సరిగ్గా వాళ్ళు అన్నారు. వాళ్ళు నిజదేవుడిని కలుసుకోగలిగేటట్లుగా మన మార్గాన్ని చూపగలిగారు ప్రభు పేరిట. సమరీ స్త్రీని ఆ ఘోరమైన పాపం నుంచి విడిపించి ఆ క్రియలలో మళ్ళా ఎప్పుడు కూడా ఆమె తప్పిపోకుండా మన ప్రభు వారు సహాయం చేశారు.
ఈరోజు మన ప్రభు మనకి ఇచ్చేటువంటి పరిశుద్ధత గురించి 3 విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మనల్ని ప్రభు క్రియలలో ఎప్పుడూ తప్పిపోనంత పరిశుద్ధతను ప్రభు మనకి ఇస్తాడు. నమ్మినట్టు స్తోత్రం చెప్పండి. మీ స్తోత్రం ఇచ్చే నాకు వచ్చే స్తోత్రం ఎరిగిపోయేటట్టుంది. హల్లెలూయా. పాలన గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొరింథీ పత్రికలో పౌలు రాస్తా అంటాడు, మిమ్మల్ని చూసి అనేకులు ప్రోత్సహించబడ్డారు అంటాడు. మనం హల్లెలూయా చెప్పినా పాడినా మనం అలా ఉండాలి. మన క్రియల్లో మాత్రమే పరిశుద్ధత కాదు. మోషే ధర్మశాస్త్రంలో ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు పెట్టుకుని చంపాలి. యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, ఒక స్త్రీని మోహంతో చూచు ప్రతి వాడు అప్పుడే ఆమెతో పాపం. మోషే ధర్మశాస్త్రం క్రియల పాపం గురించి మాట్లాడింది. మన ప్రభువు కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మన తలంపుల్లో కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు బోధిస్తున్నాడు. మరొకసారి చెప్పండి. ఇప్పుడు క్రియల నుంచి ప్రభు విడిపించాడు. నీ థాట్స్, నీ తలంపుల్లో నీ పరిశుద్ధత ఉందా? ఒక దైవజనుడు ఏమని చెప్పాడంటే, నాకు వచ్చే తలంపులన్నీ కనుక పుస్తకం మీద రాస్తే నాకంటే సైతాన్ 100 రెట్లు బెటర్ అన్నాడు. మీరు విన్నారు కదా. నీ ప్యూరిటీ నీ వర్క్స్లోనే కాదు, నీ థాట్స్లో కూడా ఉండాలి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం చదువుకున్నాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. ఎవరైనా చదివి నాకు సహాయం చేయగలరా? రైట్. ఆ మాట బాగా కొంచెం బిగ్గరగా చదువుతానమ్మా. ఏ రాత్రి అది? మధ్యరాత్రి ఎందు చాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మధ్యరాత్రి ఇది బెత్లెహేములో బోయోజు అనే భాగ్యవంతుడు కళ్ళంలో పడుకున్నాడు. బోయోజు పాదాల దగ్గర మోయాబీయురాలైన రూతు పడుకుంది. జాగ్రత్త పెడుతున్నారు కదా. అది మధ్యరాత్రి. వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళ క్రియల్లో పాపం జరగలేదు, వాళ్ళ తలంపుల్లో కూడా పాపం లేదు. స్తోత్రం చెప్తామా. బోయోజు యూదుడు, రూతు మోయాబీయురాలు. ఒక మోయాబీయురాలు మధ్యరాత్రి పరిశుద్ధతను కాపాడుకోగలిగితే బైబిల్ పట్టుకున్న నీకు పరిశుద్ధతను కాపాడుకోవాలని ఆశ ఎందుకు కలగలేదు? బోయోజు రూతును మాట్లాడుతుందండి, అది హృదయాన్ని కదిలించి వేస్తుంది. 9-10 వచనం. అమ్మా చాలు. ఏమని సంబోధించాడు? యాక్చువల్గా బోయోజు రూతు కూతురు అవుతుందా? ప్రపంచంలో మీ భార్య తప్ప మిగతా వాళ్ళు మొత్తం మీ కూతురులు అయిపోను కాక. భగవంతుకుంటే సుధాకరణ ఎంత గొప్ప పరిశుద్ధతను అమెరికాలో మనం చూడాలి. నేను ఒకసారి ఊహించండి. బోయోజుకి రూతు కూతురు అవుతుందా? మధ్యరాత్రి నా కుమారి అని బోయోజు రూతును సంబోధిస్తున్నాడు. అమ్మా నువ్వు యెహోవా చేత దీవించిన దానం అమ్మ నువ్వు. ఒకవేళ బోయోజు ప్లేస్లో నువ్వే కనుక ఉన్నట్లయితే ఆ రాత్రి ఏం జరిగి ఉండేది? థ్యాంక్ యూ. అసలు నువ్వు ఎట్లా పరలోకం వెళ్ళి పరవశించిపోయి మంత్రముగ్ధుడిపోయి ఏ పాట పాడి ఉండేవాడు మనం తెలియదు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అసలు ఇట్లా వచ్చేది ఇటువంటి మిరాకిల్స్ దేవుడు చేస్తాడా? అసలు ఎట్లా వండర్ఫుల్ బ్యూటిఫుల్. ఏం కీర్తన పాడేవాడు? ఇంగ్లీష్లో సగం, తెలుగులో సగం పాడి ఉండేవాడు కీర్తన. బిడ్డలారా పోయే సవాల్ చేయలేదు. వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ అంటే? క్రైస్తవ్యం అంటే ఏంటి?
బైబిల్ పట్టుకోవటమా? నాలాగా తెరషట్ వేయటం అనుకుంటున్నారా? విమానంలో తిరగటం క్రైస్తవ్యం కాదు, మీటింగ్లు పెట్టడం క్రైస్తవ్యం కాదు. అవన్నీ ఒక భాగం. రియల్ క్రిస్టియానిటీ అంటే ఏంటంటే మధ్యరాత్రి పరిశుద్ధతను స్థాపించటమే క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యంలో ఉండే పరిశుద్ధత ఇంకెక్కడ ఉంటుందండి? అసలు నువ్వు ఎక్కడ దిగినా పరిశుద్ధత కాదు, ఓన్లీ క్రిస్టియానిటీ. నా ప్రియమైన స్నేహితులారా, మధ్యరాత్రి బోయోజు వృత్తుల మధ్య క్రియల్లో పాపం లేదు, తలంపుల్లో కూడా పాపం లేదు. తలంపుల్లో కూడా పాపం లేదండి. దావీదు బత్షెబాతో పాపం చేసి నిన్న ఉదయకాలం కాన్ఫరెన్స్ లో మనం విషయం చూసాం. దావీదు మిద్ది మీద ఉన్నాడు, బత్షెబా బాత్రూమ్ ఉంది, అయ్యగారు మనసు బాత్రూంలోకి వెళ్ళింది. ఇప్పుడు దావీదు బత్షెబా దగ్గరికి ఉన్నారా? బోయోజు వృత్తుల దగ్గరికి ఉన్నారా? బోయోజు వృత్తుల దగ్గరికి ఉన్నారు, కానీ పాపం ఉంది అక్కడ. అది నీ జీవితంలో, నా జీవితంలో ప్రభుత్వాలను పరిశుద్ధత. న్యూ టెస్టిమెంట్ పౌలు కొరంథీయులకు రాస్తా ఒక మాట చెప్తాడు, స్త్రీని ముట్టుకున్నట పురుషుడికి లేదు. ఎంత లోతైన డీప్ హోలీనెస్లోకి వెళ్ళిపోయాడు పౌలు. అందుకే గొప్ప పని చేయగలిగాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనల్ని ప్రభువు దినాలు గడిచే కొలది లోతైన భక్తికి తీసుకెళ్తాడు, కానీ పైపై నడిపించడు. ఎగ్జాంపుల్, యోసేపు ఐగుప్తులో ధాన్యాన్ని కొలిచి అన్నాడు. మోషే ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. యేసు ప్రభు అంటాడు, కొలవడం లేదు, కురిపించటం లేదయా, జీవాహారం నేనే అన్నాడు. కొలిచేది లేదు, కురిపించేది లేదు. అంటే దినములు గడిచే కొలది ప్రభు వాళ్ళు ఇంకా లోతుగా నడిపిస్తారు. అందుకు మీకు ఈ మాట చెప్తున్నాను. యేసు ప్రభు కానుపేట దగ్గర కూర్చున్నాడు. పేద విధవరాలు 2 కాసులు వేసింది, అందరికంటే ఆమె ఎక్కువ వేసిందని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. మరి పేదరు కాలం వచ్చినప్పుడు కానుపేట దగ్గర పేదరు కూర్చోలా, పొలం అమ్మి, ఇండ్లమ్మి పేదరు పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు. పిల్లరా, ఈ విషయాలు ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, గడిచిన కాలంలో కంటే ఇప్పుడు మనల్ని ఇంకా లోతుగా నడిపిస్తాడు, కానీ ప్రభువు తక్కువగా నడిపించడు. మనల్ని క్రియల్లో ప్రభు పరిశుద్ధం ఇచ్చేవాడు, మన తలంపుల్లో పడిస్తాడు. పౌలు ఒక అడుగు ముందుకేసి ఒక మాట రాస్తాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ 4వ అధ్యాయం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా క్షమించండి, 15వ వచనం. క్రీస్తు ఉపదేశకులు ఎంతమంది ఉన్నారంట? 10,000 మంది ఉన్నారు, కానీ తండ్రులు లేరండి. కొరంథీ గురించి పౌలు రాస్తా అంటాడు, మనకి ఎవరు కావాలి ఇప్పుడు? పాస్టర్లు అక్కర్లా, బ్రదర్లు అక్కర్లా, రెవరెండ్లు అక్కర్లా, డాక్టర్లు అక్కర్లా, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరంటే తండ్రులు. ఇప్పుడు మనకు కావాల్సింది, క్రిస్టియానిటీలో కావాల్సింది ఎవరంటే తండ్రులు. ఏ స్త్రీని చూసినా నా కుమారే అని సంబోధించగలిగిన దైవత్వం కలిగినటువంటి వ్యక్తులు కావాలి. మీకు తండ్రులు లేరు అని పౌలు పత్రికలో రాస్తున్నాడు. 10,000 మంది ఉపదేశకులకు ఉపయోగం ఏంటి? మీకు తండ్రి లేరే. బోయోజు తండ్రి మనసుతో నా కుమారి. తెల్లవారే వరకు ఇక్కడే ఉండమ్మా, తెల్లవారిన తర్వాత నువ్వు వెళ్ళిపో. నాకంటే సమీప బంధువుడు ఉన్నాడమ్మా, ఆయన నీకు బంధువు ధర్మం జరిగిస్తాడు. ఒకవేళ ఆయన మనకు బంధువు ధర్మం జరిగించకపోతే నేను జరిగిస్తాను. మధ్యరాత్రి థాట్స్లో కూడా అపవిత్రత లేకుండా భక్తి చేసినాడు. అందుకే బోయోజు రోజుకి ఓబేదు పుట్టాడు, ఓబేదుకి యెషై పుట్టాడు, యెషైకి దావీదు పుట్టాడు, దావీదు నుంచి యేసు ప్రభువు రక్షించాడు. ఒక మోయాబీయురాల గర్భం ఆమెను క్రీస్తు సంతతిలోని ప్రభు తెచ్చాడు. స్నేహితులారా, పరిశుద్ధతను పోగొట్టుకుంటే వెన్నెముక లేని వ్యక్తి ఎలా ఉంటాడో నీవు నేను అలా ఉంటాను. నువ్వు తండ్రివా? న్యూజెర్సీలో నీ నోటి నుంచి వచ్చే పదాలు తండ్రి పలికేటువంటి పదాలుగా.
హల్లెలూయా చెప్పండి, మనకు సౌండ్ రావట్లేదు. తర్వాత డైనింగ్ హాల్కి వెళ్ళండి, నా మీద ఖచ్చితంగా తెలుస్తారు. జాషువాని ఈరోజు నన్ను వాయిస్ పెంచి మాట్లాడమని చెప్పారు. అసలు నేనే సరిపోతాను మీ దగ్గరికి. మరి అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్? స్నేహితులారా, ఈరోజు నీకు నాకు ఆ మనసు కావాలి. లోకం అటువంటి యేసు ప్రభు పరిశుద్ధులని చెప్తే మాకు తెలిసితే ఆ పరిశుద్ధత అంటున్నారు. ఆ పరిశుద్ధతను చూపించేటువంటి ఒక చిత్రంగా ఉండాలి. నీ మాటలు, నీ క్రియ, నువ్వు డైనింగ్ హాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు, నువ్వు వర్క్ చేసేటప్పుడు, ఎక్కడ చూసినా ఆ పరిశుద్ధత మనల్ని లోతైన పరిశుద్ధతలోనికి ప్రభు నడిపిస్తాడు. క్రియల పరిశుద్ధత, తలపుల పరిశుద్ధత. ఇంకొక పరిశుద్ధత గురించి మీకు చూపిస్తాను. యూదా పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. యూదా పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం చదువుతారు. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. అన్న ఒక్కసారి చదవండి, ఆ పదం చాలా బాగుంది. అది అవసరం మనకి. శరీరమును అపవిత్రపరచు. దానికి ముందు అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. వీళ్ళు క్రియల్లో పరిశుద్ధులుగానే ఉంటారు, తలంపుల్లో కూడా బాగానే ఉంటారు. రాత్రిపూట మాత్రం దెయ్యాలాగా వ్యవహరిస్తారు. కొంతమంది ఉదయకాలం మనం లేపుతుంటే శక్తిహీనులు ఉంటారు చూడండి. అంటే రాత్రి చేయనాను ఇంకెక్కడో ఇక్కడ వెళ్ళొచ్చుంటారు విమానం లేకుండా. ఎక్కడెక్కడో తిరిగి శక్తి లేకుండా తిరిగి లేపుతుంది. అబ్బా సో టైర్డ్ అంటుంటారు. రాత్రి చేయకపోయి వచ్చాడు కదండి. యోధా తన పత్రికలో రాస్తాడు, వీరు కలలు కొంచెం రాత్రిపూట శరీరాన్ని అపవిత్రం చేసుకుంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. ఆ మీటింగ్కి అక్కడ సహోదరుడు వచ్చాడు. మీటింగ్ అయిపోయింది. అన్న మా విలేజ్కి వెళ్ళడానికి బస్సు లేదన్నాడు. తమ్ముడు ఇక్కడ భోజనం కూడా ఉంది, భోజనం తినొచ్చు, నువ్వు చక్కగా కలిసి ప్రార్థన చేసుకున్నావు, మార్నింగ్ లేచి వెళ్ళొచ్చు అండి. భోజనం అయిపోయింది, ప్రార్థన చేసుకున్నామండి. అర్ధగంటకు ఒకసారి కేటాయిస్తాడు. ఓ అంటాడు, బ్యాయ్ అంటాడు. ఏంది ఆయన అలుసుకున్నామంటే, అన్న నాకు చైనా లేడీస్ ఐదుగురు కనపడుతున్నారు అన్న అంటూ, అన్న నీకు కూడా కనపడుతున్నారా? నన్ను అడిగామంటే మర్యాద ఉండదు. నీకు కనపడుతున్నాను, నాకు కనపడతారా? నన్ను అడగమాట, నాకు కనపడదు. అసలు అతను ఎలా ఉంటాడంటే, నేను చెప్పకూడదు ఈ కలర్, దీని మీద ఇంకా తిక్కుగా ఉంటాడు. ఈయనకి చిన్న వాళ్ళు కనపడుతున్నారంట రాత్రి. పాపం ఇంతకంటే మించి ఉండేది. మీకు ఎవరు కనపడుతున్నారండి రాత్రి పూట? మీరు మెక్సికో పోయి వస్తున్నారా, లేకపోతే ఈక్వడార్కి వస్తున్నారా? అమెరికాలోనే న్యూజెర్సీలోనే ఉంటున్నారా మీరు? క్రిస్టియన్ రాత్రులు కళల్లో కూడా పరిశుద్ధంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. క్రియలో మాత్రమే కాదు, తలంపులోనే కాదు, డ్రీమ్స్ కళల్లో కూడా నువ్వు రాత్రిపూట చక్కగా ప్రార్థన చేసుకుని విశ్రాంతికి వెళ్తావు. ఆ రాత్రిపూట దేవుడు కళలో నీతో మాట్లాడతాడు. ఉదయకాలం లేచి ప్రశాంతంగా ఉంటావు. కళలో రాత్రిపూట మాట్లాడతాడని బైబిల్ చెప్తుంది. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 9వ వాక్యం. 16:9. అపొస్తలుల కార్యములు 16:9. తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము. థ్యాంక్ యూ అమ్మా. రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. అంటే క్రైస్తవుడికి రాత్రి పూట ఏం కలుగుతుంది అన్న? ఏ దర్శనం అన్నది? మాసిదోనియా దేశానికి వెళ్ళాలనే దర్శనం. వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ మాసిదోనియా? ఈ మధ్య ఒక తమ్ముడు నాకు చెప్పాడు, అన్న నాకు ఎప్పుడు చూసినా ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా వెళ్ళాలని దేవుడు చూపిస్తున్నాడని అన్నాడు. నేను మరి బంగ్లాదేశాలను దేవుడు చూపించట్లేదు, డబ్బే కనపట్లేదు. సోమాలియా
కనబడిందంటే అది ఎక్కడో మాట్లాడాడు. మరి అమెరికా గురించి విన్నాడు, ఈ సోమాలియా గురించి విన్నా. మనకు కనబడవలసిన దేశాలు సోమాలియా, బర్మా, బంగ్లాదేశ్, నేపాల్, టిబెట్. చిన్న దేశాలు, పేద దేశాలు. అవి మనకు కనపడాలి. మీరు అనొచ్చు, బ్రదర్ మరి మీకు కనపడుతున్నాయి, అవి వెళ్ళొచ్చిన తర్వాత ఇటు వచ్చాయి. ఫస్ట్ అవి వెళ్ళొచ్చిన తర్వాత ఇటు వచ్చాను కదా. నాకు ఆఫ్రికా అంటే చాలా ఇష్టపడుతుంది. అక్కడ పనిచేస్తున్న సహోదరులు కూడా మీ ప్రార్థన గురించి చేసుకోండి. ప్రియమైన స్నేహితులరా, మరి మీకేం కనపడుతుంది? రాత్రి వేళ క్లియర్గా మనకు దర్శనం కలిగింది. దేవుడు మాట్లాడతాడు. పేద దేశాల కొరకైన స్వార్థ దర్శనాన్ని ప్రభు మనం చూపిస్తాడు. మీరు కళల్లో రాత్రి కూడా అభివృద్ధిమైపోతున్నారా? మీరు మీ స్వచ్ఛతం చేసేసుకుంటున్నారా? కళలో కూడా పరిశుద్ధతను ప్రేమించి పరిశుద్ధతను జరిగిస్తున్నారు. నువ్వు చెప్పగలగాలి, దేవుని వాక్యం ప్రభువులను రక్షించిన తర్వాత నా ప్రియంలో ఆయన పరిశుద్ధత ఇచ్చాడు, నా తలంపులో ఆయన పరిశుద్ధత ఇచ్చాడు, నిద్రలో కూడా నేను పరిశుద్ధురాలై పరిశుద్ధులైతే ప్రభువును సేవిస్తాను. అప్పుడు నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. బైబిల్లో దానియేలు ఎన్ని పాటలు పాడాడో రాయబడ్డాడు, ఎన్ని ప్రసంగాలు చేశాడో రాయబడ్డా. దానియేలు దేవుని కొరకు బబులోనులో జీవించి ప్రభు చిత్తం చేసి బబులోను ప్రభు కొరకు పట్టుకోవడానికి వెళ్ళాడు. మీ కాన్సన్ట్రేషన్ పాటల మీదకి వెళ్తుందో, ప్రసంగాల మీదకి వెళ్తుందో, మరి దేని మీదకి వెళ్తుందో కేర్ఫుల్. మీరు ప్రభు కొరకు జీవించడానికి కొరకై నన్ను ప్రభు అమెరికాకు తీసుకొచ్చాడు. మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన విధంగా ప్రభు మనం తీసుకొని వచ్చాడు. వాళ్ళు మన మిత్రులు పరిశుద్ధులు, వాళ్ళ విషయాల్లో ఖచ్చితంగా ప్రభువును వెంబడించారు. ఆ పరిశుద్ధతను ఆ దేశానికి చూపించారు. అది వాళ్ళ తరం, అది అయిపోయింది. ఇప్పుడు మన తరం, మనం జీవించాలి. ఆ తమ్ముడితో చెప్పాను, తమ్ముడు ఎప్పుడు నన్ను అడగదు, నాకెవరు ఎప్పుడు కలవరు. అటువంటి నేను మార్పు పొందిన తర్వాత నాకు రాలేదు. నేను మార్పు పొందిన తర్వాత నాకు తెలివి తమ్ముడా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా జీవితంలో అటువంటి ఉండకూడదని 3.5 years దేవుడితో వ్యక్తిగతంగా గడిపాను. ప్రభు నాకు చూపించాడు. నువ్వు కూడా ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రియరా, మీ వ్యక్తిగత జీవితంలో ఆయన పరిశుద్ధతను చూపించే నిమిత్తం నీవు ఎంత మనసు పెట్టి ప్రార్థన చేసుకుంటున్నావు? నీకు ఎంత మనసు పెట్టావండి? పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించే నిమిత్తం నువ్వు ఆ శ్రద్ధ నిలిపావా? నా ప్రియమైన వాళ్ళరా, నేను ముగించబోతున్నాను. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభు పని సంపూర్ణం చేయలేదు. మన ఫోకస్ దాని మీదకి వెళ్ళని దినాలు చాలా క్రైస్తవ్యం దూషించబడుతుంది. దినాలు మనం అలా ఉండకూడదు. మాస్దోని దేశంలో దర్శనాన్ని దేవుడు చూపించాడు. మాస్దోని దేశంలో పౌలు తెలుసుకుని ఎవరు లేరు, బయలుదేరాడు వాడికి తిన్నగా. మాస్దోని దేశంలో ఫిలిప్పుకి వెళ్ళాడు. అక్కడ నది ఒడ్డున కొంతమంది స్త్రీలు కూర్చుంటే మాట్లాడడం ప్రారంభించాడు. లూదియా ఉదయం తెరవబడింది, పుతోలదేవి వెళ్ళిపోయింది. జైలు అధికారి మార్మన్స్ పొందాడు. 3 కుటుంబాలతో ఫిలిప్పులో పరిచయం ప్రారంభించాడు. అది యూరప్ అంతా ఫలించి విస్తరించింది. యూరప్ నుంచి ప్రపంచమంతకి వెళ్ళింది. ఒక రోజు రాత్రి ఒక దర్శనం ప్రపంచమంతటికి గాస్పెల్ కారణమైతే, నువ్వు ప్రతిరోజు రాత్రి పరిశుద్ధతను కలిగి ప్రతిరోజు రాత్రి సువార్త దర్శనం చూడగలిగితే ఎటువంటి వార్త జరుగుతుంది? పౌలు ఎంత డబ్బు తీసుకెళ్ళాడు మాస్దోని దేశానికి? బైబిల్ లేదు. రాత్రి వేళ దర్శనం కలిగి వెళ్ళాడు పౌలు. రాత్రి వేళ దేవుని మాట్లాడుకుని వెళ్ళాడు పౌలు. నీవు నేను కనుక రాత్రి వేళ అటువంటి పరిశుద్ధతను కలిగి దేవుని మాటను తీసుకొని కనుక వెళ్ళగలిగితే, ఒక్క రాత్రి హోల్ వరల్డ్ ప్రపంచమంతా దేవుని వాక్యం నింపబడడానికి కారణమైంది రాత్రి. నీ
జీవితంలో, నా జీవితంలో ఎన్ని రాత్రులు, వ్యర్థమైన రాత్రులు ఉంటాయండి మన లైఫ్లో. చెప్పుకోవడానికి ఒక మంచి లేని రాత్రులు ఎన్నో ఉంటాయి. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువా ఒక్కరోజైనా అటువంటి పరిశుద్ధత నేను అనుభవించగలిగితే, ఒక్కరోజైనా నా జీవితం ద్వారా అటువంటి పరిశుద్ధత నేను చూపించగలిగితే ఎంత గొప్ప పని జరుగుతుంది, ఎంత గొప్ప పని జరుగుతుంది. ఊహించగలమా? 31 సంవత్సరాలు పౌలు గొప్ప పని చేశాడు. ఆ దినాల్లో ఆసియాలో పౌలు పనిచేస్తుంటే దేవుడు వద్దని చెప్పి మాస్టర్ దేశాన్ని తీసుకెళ్ళాడు. నువ్వు ఇక్కడ చెప్పొద్దు వాక్యమైన ఆసియాలో వాక్యం చెప్పొద్దని అపొస్తలుల కార్యం 16-6-7 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ ఆపి రాత్రి వేళ మాట్లాడి పౌరుని దేవుడు తీసుకెళ్ళాడు. నీ జీవితంలో ఎక్కడ అవసరం ఉందో ఈ రాత్రి నీతో మాట్లాడాలని నువ్వు ప్రార్థన చేసుకుంటా. ఎక్కడ నీవు అవసరమైందో అక్కడికి నన్ను తీసుకెళ్ళమని ప్రార్థన చేసుకోగలిగే కృపను వచ్చిన ప్రభు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకోండి. మరలా పరిశుద్ధులైన పౌలు ఎటువంటి పరిశుద్ధులతో పనిచేశాడో నేను కూడా అలా పనిచేయాలని, ఒక్కరోజు రాత్రి వచ్చిన దర్శనం ప్రపంచమంతరికి ఇంత దీవెనకరం అయితే నా జీవితంలో ప్రతి రాత్రి ప్రభు నన్ను దీవించాలని మీ ప్రార్థన ఎత్తి పట్టండి. వాక్యం మొదటి నాకు, తర్వాత మీకు మర్చిపోతా విషయం. నేను అనుభవించకుండా, నేను జీవించకుండా చెప్పే ప్రసంగంలో ఏముండదండి. నేను అమెరికాలో వాక్యం చెప్పానని 10 మంది చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఫలమే ఉంటుంది. నేను జీవించి చెప్పినప్పుడు అది గొప్ప ఫలంలో అనుభవిస్తుంది. పిల్లరా, ఈ సాయంకాలం నేను నిన్ను దీవిస్తున్న క్రియలలో, ప్రభు పేరిట తలంపుల్లో, నిద్రలో మీరు పరిశుద్ధులై ఆయన పరిశుద్ధతను అమెరికాకు చూపించగలిగేవారుగా ప్రభు మిమ్మల్ని చేయగాక. కోట్ల మంది దేవుని వాక్యం అందలేదు. మనం మిషనరీగా వెళ్ళాలి, చేయగలిగినంత ప్రభు కొరకు చేయాలి. మరలా ఈ త్రోవలో మనం రావు. ఒక్క అవకాశమే ప్రభు మనకి ఇచ్చాడు. ఏదైనా నువ్వు చేస్తే ప్రభు ఇప్పుడు చేయలేదు. మళ్ళీ ఇంకొక అవకాశం నీ జీవితంలో లేదు, రాదు. చాయిస్ ఇస్ యువర్స్. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, సమస్త ప్రవర్తన యందు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమన్నారు మీరు. నాయన, పూర్వపగ్రాలకు ఆశని అనుసరించి నడుచుకోనక అన్ని విషయాల్లో మేము పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రభువా, మీరు మాకు క్రియల్లో పరిశుద్ధతను ఇస్తారు. అక్కడే పాపం చేసి అక్కడే జీవించిన సమరీ స్త్రీ జీవితంలో పాపం అనేది కనబడకుండా చేశారు ప్రభువా. ఆ గ్రామంలో సాక్షిగా చేసినారు. మమ్మల్ని మీరు అలాగే చేయండి. బోయోజుల మధ్య అపవిత్రమైనది ఏమీ లేదు. ఆ రాత్రి తలంపుల్లో కూడా వారు పరిశుద్ధులు ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. కొత్త నిబంధనలో వివిధ అపత్రికలు చూస్తే వారు కలలు కట్టు శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారంటే ప్రభు, నిద్రలో మేము అపరిశుద్ధులు కాకూడదు, అది నీ చిత్తం కాదు. కళలో కూడా మీరు మాకు పరిశుద్ధత ఇవ్వగలరు నాయన. పౌరుకు రాత్రి వేళ దర్శనం కలిగింది నాయన. మాస్టర్య దేశానికి వెళ్ళమని ప్రభు, రాత్రులు మాకు అపవిత్రమైన కళలు రాకుండా స్వార్థ కొరకైన దర్శనం వస్తే ఎంత బాగుంటుంది. సోమాలియాకి వెళ్ళాలని, చైనాకు వెళ్ళాలని, పాకిస్తాన్కి వెళ్ళాలని ప్రభా, మాకు దర్శనాన్ని బట్టి స్వార్థమే భారతదేశం నుంచి ప్రపంచమంతా తీసుకున్నట్టు కృపనివ్వండి. ఆత్మల భారతాన్ని బట్టి యూసీఎఫ్ మీరు దీవించండి. ఈ రాత్రి కూడికలో పాల్గొన్న మీరందరికీ మీరు కనబడండి ప్రభు. కళలో ఎంత పరిశుద్ధులమై ఉండగలమో మీ వాక్యంలో మాకు చూపించారు. ఆ పరిశుద్ధతలోని మమ్మల్ని తీసుకున్నారు. వాక్యాన్ని మా జీవితంలో ఫలభరితంగా మార్చు. యేసు నామములో అడిగి పొందుకొని నా తండ్రి, ఆమేన్.
పిల్లరా మీ కొరకు బయట బుక్ స్టాల్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. వర్తమాన సీడీలు, పాటల సీడీలు, స్పిరిచువల్ బుక్స్ మీ కొరకు సిద్ధంగా ఉంటాయి. దయచేసి వాటిని పొందుకోండి. నా కొరకు, పరిచయం కొరకు మీ అనుదిన ప్రాంతంలో గుర్తు చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఈ సమయం ఇచ్చిన దేవునికి, జాషువాకు ప్రత్యేకంగా నా వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను.